హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు మనం డే 28లో ఉన్నాం కదా. ప్రజెంట్ ఇప్పుడు మనం అయితే లడాక్ దగ్గర అయితే ఉన్నాం కదా. లడాక్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుండి మొత్తం లడాక్ సిటీ మొత్తం వ్యూ కనిపిస్తుంది. మంచు మంచు కొండలు కనిపిస్తున్నాయి, మొత్తం చుట్టూతర కొండలే. చాలా చాలా బాగుంది ఈ వ్యూ అయితే. నా ఇక్కడ నేను లడాక్ వచ్చిన తర్వాత నా కోరిక ఏంటంటే, నాకు మా బండికి ఫ్లాగ్ కట్టుకోవాలని. అంటే ఈ ఫ్లాగులు ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. చాలా మంది ఆన్లైన్లో తీసుకొని కట్టుకోవచ్చు కదా అంటారు. కానీ నా కోరిక ఏంటంటే, లడాక్ వచ్చిన తర్వాతే ఈ ఫ్లాగ్ కట్టుకోవాలని కోరిక. ఆ కోరిక కూడా ఇప్పుడైతే నెరవేరుతుంది. ఇప్పుడైతే నేను ఈ ఫ్లాగ్ అయితే కడుతున్నాను. ఈ ఫ్లాగ్ వచ్చేసి 50 రూపీస్కి తీసుకున్నాను నిన్నే, మాల్ రోడ్ వైపు. ఇంకా తర్వాత ఇంకా క్లియర్గా కట్టుకుంటా. ప్రజెంట్ ఇప్పుడు నేనైతే లే ప్యాలెస్ దగ్గరికి అయితే ఉన్నాను. ఆ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి ఆ ప్యాలెస్ వ్యూ కూడా చూపించి దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా మీకైతే షేర్ చేసుకుంటాను. ఇప్పుడు లే ప్యాలెస్ గ్యాలరీ లోపలికి అయితే వచ్చాను. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 రూపీస్ పర్ పర్సన్కి. ఈ గ్యాలరీలో ఏంటంటే ఆ ప్యాలెస్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ పెట్టారు. ప్లస్ దేవుళ్ళ విగ్రహాలు, కొన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే పెట్టారు. ఆ ప్యాలెస్కి సంబంధించిన మొత్తం ఎలా ఆర్కిటెక్చర్, ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, ఆ మొత్తం డీటెయిల్గా అయితే ఇక్కడైతే ఈ గ్యాలరీలో అయితే మెన్షన్ చేశారు. ప్రజెంట్ నేను ప్యాలెస్ పైకి కూడా వెళ్ళి అది కూడా వ్యూ చూపిస్తా. ప్రజెంట్ ఇప్పుడే ఈ లే ప్యాలెస్ పైకి అయితే వచ్చాము. దీంట్లో వచ్చేసి మొత్తము 9 లెవెల్స్ అయితే ఉన్నాయి. లెవెల్ 8 వరకు అయితే ఎంట్రీ ఉంది. లెవెల్ 9కి అయితే పైన ఎంట్రీ లేదు. లెవెల్ 8 వరకు అయితే రావచ్చు. ప్రజెంట్ నేను దీని గురించి హిస్టరీ అయితే చెప్తాను. దీని వ్యూ అయితే చూడండి ఎలా ఉందో పైనుండి. దీని హిస్టరీ వచ్చేసి దీన్ని 1590 లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. దీన్ని కట్టడానికి దాదాపు 45 సంవత్సరాలు అయితే పట్టింది. అప్పట్లో రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు అయితే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. దాని తర్వాత 1834 నుండి 1840 మధ్య కాలంలో ఒక రాయల్ ఫ్యామిలీ అయితే ఇక్కడ ఉన్నారు. దాని తర్వాత నుండి దీన్ని అలా వదిలేశారు. 1982లో ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు అయితే దీన్ని అయితే స్వాధీనపరచుకొని ఈ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ కింద అయితే దీన్ని అయితే ప్రొటెక్ట్ అయితే చేస్తున్నారు. చాలా మంచి ప్లేస్. ఇక్కడ నుండి అయితే లే సిటీ వ్యూ మొత్తం చూడొచ్చు. ఈ ప్యాలెస్ హిస్టరీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ కూడా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడే ఇంకో ప్లేస్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి శాంతి స్తూప. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 30 రూపీస్. ఇది వచ్చేసి ప్రపంచంలోనే ఎత్తైన శాంతి స్తూప. దీని ఎత్తు వచ్చేసి 11,841 అడుగుల ఎత్తులో అయితే ఇదైతే ఉంది. ప్రజెంట్ అయితే నేను మీకు పైకి వెళ్ళి అయితే చూపిస్తాను. దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి 1985లో 14వ దలైలామా అయిన ఆయన అయితే దీన్ని అయితే స్టార్ట్ చేశారు. దీని కంప్లీటేషన్ వచ్చేసి 1991లో అయితే దీన్ని అయితే కంప్లీట్ చేశారు, ఈ శాంతి స్తూపాన్ని అయితే. ఇప్పుడే పైకి అయితే వచ్చాను. మీరు లడాక్ వచ్చినట్టయితే కన్ఫామ్గా చూడాల్సిన ప్లేస్ అయితే ఇది. ఇక్కడ నుండి వ్యూ కూడా చూడండి. చాలా ఎత్తులో ఉండడం వల్ల మొత్తం లడాక్ సిటీ వ్యూ మొత్తం కనిపించింది. హైట్లో అయితే ఉంది. ఇది చాలా పాపులర్ ప్లేస్ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ది పాపులర్ ప్లేస్. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ కూడా మీకు అయితే చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడే ఇంకో ప్లేస్కి అయితే వచ్చాము. మీకు దూరంగా శాంతి స్తూప కనిపిస్తుంది కదా, అక్కడ నుండి ఈ ప్లేస్ అయితే చూసాము. ప్రజెంట్ అయితే ఈ ప్లేస్ అయితే కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. ఇక్కడ ఒక బుద్ధుడి విగ్రహం అయితే చూడండి చాలా హైట్లో అయితే కడుతున్నారు. ఇంకా ప్రజెంట్ అయితే అది కంప్లీట్ అవ్వలేదు. ఇది వచ్చేసి దీని ప్లేస్ నేమ్ వచ్చేసి నైజర్ గొంప అంటారంట ఈ ప్లేస్. ఇలాంటి ప్లేసెస్, ఇలాంటి ఇవే చాలా వరకు కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నాయి. చాలా వరకు ఇలాంటివి ఉన్నాయి. కానీ ఈ విగ్రహం అనేది హైలైట్గా ఉంది కాబట్టి మీకైతే చూపిస్తున్నాను. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడే లడాక్ రాక్స్ అండ్ మినరల్స్ మ్యూజియంకి అయితే వచ్చాము. ఈ మ్యూజియంలో ఏంటంటే న్యాచురల్గా ఫామ్ అయిన రాక్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. దీని ఎంట్రీ టికెట్ పర్ పర్సన్కి 50 రూపాయలు. ఎవరు లేరు కానీ ప్రజెంట్ ఇది వర్త్ ప్లేస్ అనమాట. ఇక్కడ కొన్ని రాళ్ళు అయితే ఉన్నాయి కదా, ఇది మీరు చూసుకోవచ్చు. మేల్ స్టోన్, ఫీమేల్ స్టోన్ అంట. ప్లస్ ఇక్కడ నేచురల్ అదే శిలాజిత్ అనేది మీరు చూసుకోవచ్చు. ఇది శిలాజిత్తు, ప్యూరిఫై చేసిన శిలాజిత్తు. ఇది రాళ్ళ నుండి శిలాజిత్ సేకరిస్తారు కదా అవి. ప్లస్ ఇక్కడ న్యాచురల్గా ఫామ్ అయిన కాపర్ కూడా మీరు చూసుకోవచ్చు. మామూలుగా మనకు బయట కాపర్ అనేది ఫేక్గా దొరికింది కదా, ఇది న్యాచురల్గా ఫామ్ అయింది.
ఇంకా కొన్ని ఇంపార్టెన్స్ రాళ్ళు కూడా ఉన్నాయి. చాలా వర్త్ ప్లేస్ అనమాట ఇది. ఇది చూసుకోండి. ఇది అయితే ఇది శివలింగ. ఈ శివలింగ ప్లస్ న్యాచురల్ కైలాష్ మౌంటైన్ దగ్గర నుండి సేకరించిన శివలింగ, త్రిశూల, దమ్రుకు, ఈ బొమ్మలు కూడా మీరు చూసుకోవచ్చు. దాంట్లో ఎలా న్యాచురల్గా ఫామ్ అయినాయో. కైలాష్ మౌంటైన్ దగ్గర నుండి దేనైతే సేకరించారు. నాగ్ దేవత కూడా తీసి చూసుకోవచ్చు. రాయిలా ఫామ్ అయ్యి ఉంది. చాలా వర్త్ ప్లేస్ అనమాట. చాలా బాగుంది. ఇక్కడ మీరు వస్తే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటాయి. ఇంకా లోపల యాంటిక్ మ్యూజియం కూడా ఉంది. అది కూడా వెళ్ళి చూపిస్తా. ప్రజెంట్ అయితే ఇప్పుడే ఈ లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ మొత్తం యాంటిక్స్ అయితే ఉంటాయి. ఎన్ని చూసుకోవచ్చు. యాంటిక్స్ డోల్క్ టాక్ అని 200 years ఓల్డ్ అంట ఇది. అప్పుడు పాత కాలపులో ఏదైతే యూస్ చేసిన యాంటిక్స్ ఉంటాయో ఇవన్నీ ఇక్కడైతే పెట్టారు. ఈ మ్యూజియం అనేది చిన్నది అయినా కానీ వర్త్ విజిట్ అనమాట. చాలా హిస్టరీకి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే ఉంది. మీరు ఏదైతే షే ప్యాలెస్ దగ్గరికి వస్తారు కదా, దాని పక్కనే ఉండేది ఈ మ్యూజియం అయితే. కన్ఫామ్గా విజిట్ చేయండి. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి ఆ ప్యాలెస్ దగ్గరికి కూడా వెళ్తున్నాను. ఆ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి ఆ ప్యాలెస్ కూడా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడే ఇంకో ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ ప్లేస్ పేరు వచ్చేసి షే ప్యాలెస్ అంటారు. దీని డిస్టెన్స్ వచ్చేసి లే సిటీ నుండి 15 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. దీని ఎంట్రీ టికెట్ 40 రూపీస్. ఇది కూడా ఒక ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హ్యాండ్ ఓవర్లోనే ఉంది. ఇది ఒక హిస్టారికల్ ప్లేసే. లోపల ఒక మానెస్ట్రీ టెంపుల్ కూడా ఉంది. అది కూడా మీకైతే లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడే ఈ షే ప్యాలెస్ పైకి అయితే వచ్చాను. ఈ రాక్స్ మీద పేర్లు చూడండి ఎలా ఉన్నాయో. ఎప్పుడో చెక్కిన పేర్లు ఎంత క్లారిటీగా కనిపిస్తున్నాయో. ఈ ప్యాలెస్ వ్యూ కూడా మీ పైనుండి అయితే చూపిస్తాను ముందుకెళ్ళి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుండి వ్యూ ప్యాలెస్ది. ఈ మొత్తం చుట్టూతర వ్యూ కూడా మొత్తం ఇది ప్యాలెస్ అనమాట. పక్కనే ఒక మానిస్ట్రీ కూడా ఉంది. అది కూడా వెళ్ళి చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను మానిస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. ఈ మానిస్ట్రీ మెయిన్ టెంపుల్ అనేది ఇదేమో అనమాట. ఇక్కడ బుద్ధుడి విగ్రహం అయితే ఉంది. హైలైట్గా అయితే ఉంది. చాలా బాగుంది. మీకు చూడండి ఎలా ఉంది ఇక్కడ. చాలా చాలా బాగుంది. ఏదైతే మీరు టెంపుల్ లోపల వీడియో చూశారు కదా, మామూలుగా అయితే వీడియోగ్రఫీ ఎలో లేదు. అందుకని నేను ఇచ్చాను. ఇప్పుడు ప్యాలెస్ బయటకు అయితే వచ్చేసాను. ఇక్కడ నుండి ప్యాలెస్ వ్యూ చూడండి. ప్లస్ ప్యాలెస్ పక్కనే ఒక విగ్రహం కూడా కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. ఆ విగ్రహం కూడా మీరు చూసుకోవచ్చు. ఇది విగ్రహం వ్యూ కూడా ఇన్కేస్ ఈ విగ్రహం కంప్లీట్ అయితే మంచు ఫామ్ అయినప్పుడు, అంటే కొండల మీద ఫాగ్ ఇన్ని ఐస్ ఫామ్ అయినప్పుడు ఎలా ఉంటుందో వ్యూ కూడా మీరు చూసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడే నేను ఇంకో ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ ప్లేస్ పేరు వచ్చేసి తిక్సీ మానిస్ట్రీ. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ తిక్సీ మానిస్ట్రీ ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 50 రూపాయలు. ఈ మానిస్ట్రీ వ్యూ ఏదైతే ఉందో ఇక్కడ నుండి వ్యూ చూస్తున్నారు కదా, దీని నైట్ వ్యూ కూడా చాలా చాలా బాగుండిద్ది. ప్రజెంట్ నేను ఈ మానిస్ట్రీ లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి కూడా మీకైతే మొత్తం వ్యూ చూపిస్తాను. ఇప్పుడే మానిస్ట్రీ పైకి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి ఎలా ఉందో మానిస్ట్రీ వ్యూ మొత్తం. ఇంకోసారి లోపల వీడియో తీయడానికి అవకాశం ఉంటే వీడియో తీసి అయితే చూపిస్తాను. ఇప్పుడే ఒక మెయిన్ టెంపుల్ వైపు అయితే వచ్చాను. ఇది మైత్రేయ టెంపుల్ అనమాట. ఈ విగ్రహం చూడండి ఎంత బాగుందో. చాలా చాలా బాగుంది ఈ విగ్రహం. మీరు ఏదైతే ఇక్కడికి వస్తే కన్ఫామ్గా ఈ విగ్రహాన్ని అయితే చూడండి. చాలా హైలైట్గా అయితే ఉంది. దీని పక్కన ఇంకో మానిస్ట్రీ కూడా ఉంది. అటువైపు కూడా వెళ్ళి మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడే ఈ మానిస్ట్రీ లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి ఇవన్నీ బుద్ధుడి విగ్రహాలు కానీ, దలైలామా గారి ఫోటో కానీ ఇవన్నీ అయితే ఉన్నాయి లోపలైతే. ఇంకా బయటికి వెళ్ళి ఇంకేమైనా ఉన్నాయంటే అవి కూడా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడే బయటకైతే వచ్చాను. బయట వ్యూ చూడండి ఎలా ఉందో ఇక్కడ నుండి. చాలా చాలా బాగుంది. ఈ తిక్సీ ఫోటో చాలా హైట్లో అయితే ఉంది. ఇక్కడ నుండి ఈ తిక్సీ సిటీ ఊరు ఏదైతే టౌన్ ఉందో ఆ టౌన్ వ్యూ కూడా మీరు చూసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకు అయితే చూపిస్తాను. మీకు ఏదైతే వీడియోలో ఆ బైక్ కనిపిస్తుందో ఆయన హైదరాబాద్ ఆయన గురించి నేను తర్వాత చెప్తా. ఇప్పుడు ఏంటంటే నేను లే సిటీ నుండి కార్దుంగ్లా పాస్ ఏదైతే ఆ ప్రపంచంలో హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్దామని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాను. నేను స్టార్ట్ అయిన టైం వచ్చేసి 3:45కి అయితే స్టార్ట్ అయ్యా. వెళ్తూ మొత్తం వెళ్ళిపోయాను. దాదాపు 25 కిలోమీటర్స్ వరకు అయితే వచ్చిన తర్వాత ఏంటంటే ఒకేసారి వర్షం స్టార్ట్ అయింది. అక్కడ ఏంటంటే ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసేటప్పుడు ఆ పోలీసుడు కూడా చెప్పాడు, మీరు పై వరకు వెళ్తున్నారు, వెళ్ళి మళ్ళీ ఎమ్మటిని రిటర్న్ రావాలి, ఎందుకంటే పైన క్లైమేట్ బాగోదు అది ఇది అని చెప్పాడు. సర్లేని మేము అలాగే ధైర్యం చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాం. ఒకేసారి ఆయన అయితే ఇప్పుడు ఏదైతే మీకు బైక్ చూపించానో హైదరాబాద్ ఆయనకి వచ్చాడు, డౌన్ దిగుతున్నారు. ఆయన అయితే అడిగాం, ఏంటి పైన క్లైమేట్ ఎలా ఉంది, వెళ్ళగలవా అంటే లేదు చాలా దారుణంగా ఉంది,
ఫుల్ కూల్ చల్లగా అయితే ఉంది. మీరు వెళ్ళలేరు. మీరు సేఫ్టీ గేర్స్ కూడా ఏం తెచ్చుకోలేదు, షూస్ ఏం తెచ్చుకోలేదు కదా, రిస్క్ తీసుకోవద్దు అది ఇది అని చెప్పాడు. ఈలోపు ఆయన చెప్తూ ఉన్నాడు, వర్షం స్టార్ట్ అయిపోయింది, ఒకేసారి పెద్దదైంది. ఇంకా మేము అక్కడ ఆగి ఇంకా ఆయనతో పాటు టీ తాగాం. అక్కడ టీ ఉంది, అక్కడ టీ తాగేసి ఇంకా ఆయనతో మాట్లాడాం. ఆయన ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నాడు, ఇలా ఇలా అని చెప్పి. రిస్క్ అయితే తీసుకోవద్దు, నెక్స్ట్ డే అవసరమైతే ఎక్స్టెండ్ చేసుకోండి అని అయితే చెప్పారు. అందుకనే మేము వర్షం పడుతుంది ఎందుకు రిస్క్ అని చెప్పి ఇంకా అక్కడ నుండి అయితే రిటర్న్ అయిపోయాము. ప్రెసెంట్ ఇప్పుడు మళ్ళీ లే సిటీ వైపు అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళి ఇంకా లే సిటీలో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉంటే మీకైతే ఈ రోజు వరకు అయితే చూపిస్తాను. రేపటి వీడియో ఏంటంటే ప్యాంగాంగ్ లేక్ అయితే వెళ్తున్నాము. రేపు వీడియో డిఫరెంట్గా సూపర్గా ఉండిద్ది. ఆ జర్నీ కూడా హైలైట్గా ఉండిద్ది. ఆ జర్నీ కూడా మీకు చూపిస్తా. ప్రెసెంట్ అయితే లే సిటీకి వెళ్తున్నాను కదా, వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇప్పుడే కిందకి దిగే దారిలో ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగాను. ఈ పెట్రోల్ బంక్ ఏంటంటే ప్రపంచంలోనే హైయెస్ట్ ఫీట్లో ఉన్న పెట్రోల్ బంక్ ఇదే అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ 12,067 అడుగుల హైట్లో అయితే ఉంది ఇది. ప్రపంచంలో ఇంత హైట్లో ఇంకా ఎక్కడ పెట్రోల్ బంకులు లేవు. ఇక్కడ వీళ్ళని కూడా అడిగా బంక్ వాళ్ళని, అదే చెప్పాడు. ప్లస్ మీరు అక్కడ బైకులు చూస్తున్నారు కదా, ఆ బైకులు ఏంటంటే టెస్ట్ డ్రైవ్ బైకులు అనమాట. వాళ్ళని మేము అడిగాం, ఏంటి ఏ కంపెనీ బైకులు ఇవి అంటే, వాళ్ళేమో ఈ పర్సనల్ చెప్పకూడదని చెప్పలేదు వాళ్ళు. నాకు తెలిసి టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు ఇద్దరు, ప్లస్ ఒకళ్ళు సపరేట్గా అయితే టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు. ఆ టెస్ట్ డ్రైవ్ అయిన తర్వాత మళ్ళీ ఆ బైకులు అనేవి లాంచ్ అవుతాయి. ఎప్పుడు లాంచ్ అవుతాయి అనేది తెలియదు. ప్రజెంట్ నేనైతే కిందకైతే దిగుతున్నాను కదా, లే సిటీ వైపు ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉంటే మీకు చూపించి ఇంకా ఈ వీడియోని ఎండ్ చేస్తాను. మేము లే సిటీలోకి ఎంటర్ అవ్వగానే వర్షం అయితే మొదలైంది. అందుకని ఇంకా సిటీ వైపు అయితే వెళ్ళలేదు, ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్కి వచ్చి ఇక్కడ ఏంటంటే టీ ఆర్డర్ ఇచ్చుకొని ఇంకా ఫుడ్ కూడా ఇక్కడే ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఫుడ్ ఏంటంటే ఇక్కడ ఈ హోటల్లో అయితే 150 రూపీస్ పర్ పర్సన్కి అయితే ఫుడ్ అయితే ఇస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ 150 రూపీస్. కానీ అదేంటే బఫే సిస్టంలో ఉండిద్ది, మనం ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. మేమైతే తిన్నాము వెళ్ళి, బాగుంది ఫుడ్ అయితే, బాగా నచ్చింది మాకైతే. టీ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాం. టీ కూడా 20 రూపాయలు చార్జ్ చేశారు. నాకు వర్తే అనిపించింది. ప్రజెంట్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వీడియో అయితే చాలా స్పెషల్గా ఉండిద్ది. రేపు ప్యాంగాంగ్ లేక్ వైపు అయితే మేము వెళ్తున్నాము. ఆ ప్యాంగాంగ్ లేక్ వైపు వెళ్ళే దారిలో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే ఆ ప్లేసెస్ చూపిస్తా. ప్లస్ ఆ దారి ఎలా ఉందో కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.